కాకతీయ సామ్రాజ్యం కళలు కట్టడాలకే కాదు పర్యాటక రంగంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇప్పటికే ప్రపంచ పర్యాటకుల్ని కూడా కాకతీయ కట్టడాలు ఆకర్షించడమే కాకుండా ఔరా అనిపిస్తున్నాయి. అట్లాంటి కాకతీయ సామ్రాజ్యము 1000 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి సామ్రాజ్యం ఇప్పటికీ కూడా దాని కీర్తి కిరీటాలు దశ దిశలా వ్యాపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఔరా అనిపిస్తూ అబ్బురపరుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి 1000 స్తంభాల దేవాలయం, రామప్ప, ఫోర్టు వరంగల్ ఈ ప్రాంతాల్ని కూడా ప్రపంచ సుందరీమణులు దర్శించనున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ అంగరంగ వైభవంగా ఇక్కడ కళాకృతులు కూడా రూపుదిద్దుకుంటున్నాయి, ముస్తాబవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి 1000 స్తంభాల దేవాలయము, అలాగే ఫోర్టు వరంగల్, రామప్ప ఈ ప్రాంతాలలో కూడా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలే కాదు, అందులో ప్రత్యేకంగా కాకతీయ కళా వైభవం కూడా కళ్ళకు కట్టినట్టుగా వాళ్లకు వివరించేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి గైడ్స్ కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి తరలి వస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ ముస్తాబ్ అవుతున్నటువంటి పరిస్థితి. కాకతీయ టెంపుల్స్, అలాగే కాకతీయ డైనాసిటీలో ఉన్నటువంటి ప్రముఖ కట్టడాలే కాదు, వరంగల్ నగరం కూడా ఎంతో సర్వంగా సుందరంగా ముస్తాబ్ అవుతుంది. ఇప్పటికీ కాకతీయ సామ్రాజ్యం యొక్క వైభవాన్ని కూడా వాళ్ళకు వివరించేందుకు గైడ్లు సిద్ధమవుతున్నారు. ఇక్కడ పర్యాటకులు కూడా ఎప్పటికీ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఫోర్టు వరంగల్ దగ్గర, అలాగే రామప్ప దగ్గర, దాంతోపాటు 1000 స్తంభాల దేవాలయం దగ్గర ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మనం 1000 పిల్లర్ టెంపుల్ దగ్గర ఉన్నాము, హనుమకొండలో. ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, వచ్చినటువంటి ప్రపంచ సుందరీమణులకు ఏ ఏ అంశాలు ఇక్కడ చూపించబోతున్నారు, ఏ ఏ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు, దానికి సంబంధించి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ 1000 స్తంభాల దేవాలయం దగ్గరికి ఉన్నాం మనం. ఇక్కడ లోపల ఎట్లాంటి కార్యక్రమాలని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం 1000 స్తంభాల దేవాలయానికి ఎంట్రన్స్ ప్రాంగణంలో ఉన్నాము. ఇది ప్రధాన ఎంట్రన్స్. ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళడానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పర్యాటకులతో పాటు ఎప్పుడు ఇక్కడ శైవం విలసిల్లినటువంటి ప్రాంతం కావడంతో ఆధ్యాత్మికంగా కూడా ఇక్కడ ఎంతోమంది భక్తులు కూడా ప్రతిరోజు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఆ ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఒక గ్రీనరీ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా చూడగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యం కూడా ఇనుమడింపజేసే విధంగా మొక్కలు కూడా నాటుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఒక్కొక్క కార్యక్రమానికి కూడా ఒక్కొక్క ప్రత్యేకత. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో అందులో కాకతీయ సామ్రాజ్యం అంటేనే ఒక శైవం వెలిసినటువంటి క్షేత్రం కావడంతో ఒక ఆధ్యాత్మిక అనుభూతులు పొందే విధంగా ఇక్కడ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఇక్కడ స్టేజ్లు కూడా ఏర్పాటు చేసి పేర్ని నృత్యంతో పాటు కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కళా వైభవాన్ని కళ్ళకు కట్టే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చినటువంటి పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారు. అక్కడ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనము ఇక్కడ మరో ఎంట్రన్స్ దగ్గరికి వస్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులు కూడా అంటే ఇక్కడికి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని కాకతీయులకు సంబంధించి మనం చూస్తున్నాము. రామప్ప కట్టడాలకు సంబంధించి కూడా దానికి సంబంధించి భారతీయ పురాతత్వ సర్వేక్షణ హైదరాబాద్ వాళ్ళు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రామప్పకు సంబంధించినటువంటి విజువల్స్ సంబంధించి దాంతోపాటు కాకతీయ డైనాసిటీకి సంబంధించినటువంటివి కూడా ఏర్పాటు చేస్తారు. చాలా అద్భుతంగా ఇప్పుడు ఇక్కడ వరంగల్కు సంబంధించి చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతంలో కాకతీయ రుద్రేశ్వర దేవాలయం, పాలంపేట, ములుగు జిల్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో కీర్తి కిరీటాలతో అలరారుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి రామప్ప దేవాలయాన్ని కూడా సందర్శించడానికి వాళ్ళు వస్తున్నారు. రామప్ప దేవాలయంతో పాటు ఇక్కడ ఫోర్టు వరంగల్ని కూడా సందర్శిస్తారు. ఫోర్టు వరంగల్తో పాటు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది మాత్రం పూర్తిగా కాకతీయ కోటకు సంబంధించినటువంటి పిక్చరు. కాకతీయ కిలా వరంగల్ జిల్లా, అలాగే ఇది కూడా మొత్తం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా కూడా దీని గురించి రూపొందించారు. వరంగల్ వస్తే ఫోర్టు వరంగల్ వెళ్తే ఏమేమి ఉన్నాయనే ఒక మ్యాప్ కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ ప్రాంతంలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది ప్రధాన ప్రాంగణంలో కూడా చాలా అద్భుతంగా వేస్తున్నారు. ఇటు పక్కన కూడా వాళ్ళకి కావాల్సినటువంటి విడిది కేంద్రం లాంటిది కూడా మనం చూడొచ్చు. ఆ ప్రాంతాల్లో ఏమేమి ఉన్నాయనేది పూర్తి ఇంకా వివరాలు కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇంతకుముందు ఇంత గ్రీనరీ కనుక ఉండలేకపోయేది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే కాకతీయ ఇప్పుడు 1000 స్తంభాల దేవాలయం దగ్గర కూడా ఎంతో అద్భుతమైనటువంటి ప్రాంతం కాబట్టి ఇది ఒక స్టేజ్ లాగా కూడా ఉంటుంది. దీంతో పాటు అక్కడ ఏమేమి ఉన్నాయో కూడా వీళ్ళకు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కట్టడాలను కళల్ని చూసేందుకు ప్రపంచ సుందరీమణులు కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రామప్ప అలాగే ఫోర్ట్ వరంగల్ 1000 పిల్లర్ టెంపుల్కి సంబంధించి అన్ని రెడీ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచ సుందరీమణులు కూడా ఇక్కడికి వచ్చి చూడబోతున్నారు. ఇక్కడ పర్యాటకులతో పాటు ఇక్కడ మిగిలినటువంటి వరంగల్ నగర ప్రజల్ని అలరించబోతున్నారు. ప్రపంచ గుర్తింపు పొందినటువంటి ఈ కట్టడాలను మరోసారి ప్రపంచానికి చూపించే విధంగా వారు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఒక అద్భుతమైనటువంటి వాతావరణం కూడా ఉండబోతుంది. రామప్ప దేవాలయంతో పాటు 1000 స్తంభాల దేవాలయము అలాగే కిలా వరంగల్లో కూడా పలు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేసినటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ సర్వంగా సుందరంగా ముస్తాబవుతుంది. ప్రత్యేకించి హైదరాబాద్కు చెందినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఈవెంట్ మేనేజర్స్ మనతో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ సార్, హౌ ఇస్ గోయింగ్ ఆన్ సార్ హియర్? Work is going on very good. Yes, please. As you can see, everything is going on fine. Yeah. Okay, which program do you plan here? Miss World event pigment 72nd. Okay. Yeah. 70 seconds. Yeah. Miss World pigment. Okay. 72nd. Okay, okay. अभी तो ये कौन सा arrangements are do you preparing here? अभी देखिए यहाँ पे फर्नीचर आने वाला है, लाइटिंग्स वगैरह आने वाला है. ये थोड़ा उन लोग के लिए स्टे करने के लिए पकौड़ा वो लगा हुआ है. ये उनको लिए. बिल्कुल. Okay, okay. Which programs are prepared here? यहाँ पे डांसेस होंगे. वो लोग थोड़ा वॉकवे भी करेंगे, रैंप वॉकवे. Okay. और कोई स्पेशल इवेंट्स रैंप वॉक किधर प्लान करें अभी इधर? रैंप वॉक तो देखिए अभी अंदर ही होगा शायद. Okay, okay. Any public restrictions are here? Public restrictions may be there as they are coming from 120 countries. And you know how our Indians are. Okay, okay. So public restrictions are here. We'll get the guidelines in some time. Okay, okay, okay. At what time they should be here? We are expecting them around almost around 10 a.m. 10 a.m. Yeah. tomorrow? Yeah, tomorrow 10 a.m. Okay, okay. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఈ పగడాలు కూడా వాళ్ళు వచ్చిన తర్వాత కొంత రెస్ట్ తీసుకోవడానికి కూడా వాళ్ళు ఉండడం కోసమే ఇవి ఏర్పాటు చేశామని చెప్పి అంటున్నారు. దీంతోపాటు కొన్ని ప్రత్యేకంగా కూడా ఆ ఫ్లెక్సీలు దాంతోపాటు కొన్ని డిజైన్స్ కూడా కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి కూడా నిర్వహించబోతున్నారు. ప్రస్తుతానికి మనం చూస్తున్నాము ఇది 1000 స్తంభాల దేవాలయం. ఇది ప్రముఖ ప్రఖ్యాతమైనటువంటి దేవాలయం. మనం లోపలికి వెళ్ళి కూడా చూడొచ్చు. కానీ ఇక్కడి నుండి ప్రత్యేకంగా కూడా మొత్తం ఫుల్ పిక్చర్ మనకు కనిపిస్తుంది. ఒక్కసారి జూమ్లోకి వెళ్ళి కూడా మనం చూద్దాము. ఎందుకంటే మంచి ఉదయమే సూర్యకిరణాలకు సంబంధించి కూడా అది డైరెక్ట్ ఇది త్రికూట దేవాలయము. ఆ త్రికూట దేవాలయం కూడా సూర్యకిరణాల వెలుతురులో ఎంతో అద్భుతంగా అలరాడుతున్నటువంటి ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే భక్తులు కూడా ఇక్కడికి చేరుకుంటూ తమ ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికే భక్తులు కూడా చేరుకుంటూ ఇక్కడ పర్యాటకులు కూడా వస్తున్నారు. ఇది ఒక రాతి కట్టడము అంటే ఏకశిలా నగరము అన్నటువంటిది కాన్సెప్ట్ కూడా మనం చూడొచ్చు. ఆ పక్కన వెనుక కనిపిస్తున్నది కూడా ఆగులయ్య గుట్ట. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి దాన్ని ఒకసారి మనం జూమ్ చేద్దాము. ఇవి మాత్రము ఇప్పుడు మనం చూస్తున్నటువంటి జూమ్లో చూసేటివి ఇది 1000 కాళ్ళ మండపము. ఇది కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మించిన తర్వాత మళ్ళీ పునఃప్రతిష్ఠారు ఇంటాక్ పాండురంగారావు గారి నేతృత్వంలో. అది పూర్తిగా డెమాలిష్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి ఒక ప్రత్యేక కట్టడంగా కూడా దీన్ని మనం చూద్దాం. దీని గురించి స్పెషల్గా మళ్ళీ ఒకసారి మనం ఎపిసోడ్ చేద్దాము. కానీ ప్రత్యేకంగా మనం చూసినటువంటి ఆ ప్రాంతాలని మాత్రం సర్వంగా సుందరంగా ముస్తాబవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ 1000 పిల్లర్ టెంపుల్తో పాటు కిలా వరంగల్ అలాగే రామప్ప ఈ 3 ప్రత్యేకంగా కూడా ఉండబోతున్నాయి. యునెస్కో గుర్తింపు పొందినటువంటి పరిస్థితి. అక్కడ కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటున్నాయి. మొత్తం 120 దేశాల నుండి కూడా సుందరీమణులు ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఒక ప్రపంచంగా గ్లోబల్ వైడ్ దీని యొక్క ప్రచారం కూడా జరగబోతుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. దీనికి సంబంధించి కేంద్ర సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఒక ప్రత్యేక చొరవ కూడా తీసుకొని కొన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి నుండి కూడా మళ్ళీ ఈ ఫోర్ట్ వరంగల్తో పాటు కాకతీయ కట్టడాలు కూడా మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి లోపలికి వెళ్ళి కూడా ఎట్లాంటి పరిస్థితుల్లో పూజా కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎట్లాంటి ఆలోచనలు చేస్తున్నారు పూజారిని కూడా కలిగి తెలుసుకుందాం. ఆ తర్వాత ఫోర్ట్ వరంగల్కి వెళ్ళి అక్కడ కూడా ఎట్లా ముస్తాబ్ అవుతున్నాయో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే దీనికి సంబంధించి పబ్లిక్ కూడా ఎట్లా రియాక్ట్ అవుతున్నారు వరంగల్లో ఉన్నటువంటి కట్టడాల పట్ల ప్లస్ అట్లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రాంతాల్లో తాము ఉండడం పట్ల ఎట్లా రియాక్ట్ అవుతున్నారో వాళ్ళ వాయిస్ కూడా మనం తీసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం లోపలికి వెళ్దాం.
ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రఖ్యాతిగాంచినటువంటి 1000 స్తంభాల దేవాలయంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడికి కూడా పర్యాటకులు వస్తున్నారు. అంటే ఒక పండుగ సమయాల్లోనే కాకుండా సంవత్సరం పొడవునా ఇక్కడికి భక్తులు అలాగే పర్యాటకులు వస్తూనే ఉంటారు. ఇప్పటికే ప్రపంచం నుండి కూడా ఎంతోమంది పర్యాటకులు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక అంటే ఇప్పుడు హనుమాన్ మాల వేస్తున్నారు కాబట్టి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఆ శివయ్యను దర్శించుకొని ఇక్కడ పునీతులయ్యేటువంటి ఒక ఆలోచనలో వాళ్ళు కనిపిస్తున్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళ భక్తులు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడికి? హుస్నాబాద్ గండిపల్లి నుండి. అంటే ఇక్కడ లోకల్ కాదు మీది? లోకల్. ఓకే ఓకే. ఎంతమంది వచ్చారు మీరు స్వామి? 12 మంది వచ్చినాం సార్. ఎక్కడెక్కడ మీ టూర్ అంతా? మేము భద్రాచలమును పర్ణశాల పోయి వచ్చినాం సార్. పోయొచ్చిందా? సార్. ఓకే ఓకే. ఎట్లుంది రామప్ప దేవాలయం చూసారా మీరు ఇక్కడ? అక్కడ పోయొచ్చారా సార్. ఓకే. ఫోర్ట్ వరంగల్ పోయినాం సార్. అంటే ఇప్పుడు ఈ 1000 పిల్లర్ టెంపుల్ ఎట్లా ఉంది? సూపర్, చాలా బాగుంది సార్. ఇంతకుముందు వచ్చారా ఇప్పుడే వచ్చారు ఇక్కడ? ఇంతకుముందు వచ్చాం, మళ్ళీ కూడా వచ్చాం. ఓకే ఓకే. ఎన్నిసార్లు చూసినా తనవి ఎన్నిసార్లు అయినా వస్తూనే ఉంటాం సార్. ఓకే ఓకే. వచ్చి చూసేపోతాం సార్. జయ హనుమాన్ సార్. ఓకే ఓకే. ఇక్కడ భక్తులు ఇది ఏంటంటే అతిపెద్ద నందీశ్వరుడు. ఎందుకంటే స్వామివారికి దక్షిణముఖంగా కొలువై ఉన్నటువంటి నందీశ్వరుడు వెనుక ఉన్నది మాత్రం దాదాపు 1000 కళ్ళ మండపం. అది పునర్నిర్మించారని చెప్పుకోవచ్చు. కాకతీయులు ఇక్కడ ఈ 1000 స్తంభాల దేవాలయాన్ని నిర్మిస్తే ఆ 1000 కళ్ళ మండపం కూడా కొంత డిస్టర్బ్ అయిన నేపథ్యంలో ఆ సృష్టికి ప్రతి సృష్టి చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఇంటాక్ పాండురంగారావు గారి నేతృత్వంలో కూడా ఆ 1000 పిల్లర్ టెంపుల్ సంబంధించినటువంటి 1000 కళ్ళ మండపం కూడా ఉంది. ప్రస్తుతం లోపలికి వెళ్దాము. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంత ప్రపంచ సుందరీమణులు ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఆలయ పరంగా ప్రధాన అర్చకులు వీళ్ళందరూ ఏమేమి ఏర్పాటు చేశారు, వాళ్ళకి ఎట్లా స్వాగతం పలకబోతున్నారు, దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకతలను ఎవరు వివరించబోతున్నారు ఒకసారి మనం ప్రత్యేకంగా ఇక్కడ 1000 స్తంభాల దేవాలయంలోకి వెళ్దాము. ఎట్లాంటి కార్యక్రమాలు కూడా ఆధ్యాత్మికంగా వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక ప్రత్యేకత. ఎందుకంటే ఇంత గొప్ప శిల్ప సౌందర్యం కూడా చేయాలన్నా కానీ చాలా సంవత్సరాలు పడుతుంది. కొన్ని టెంపుల్స్ నిర్మాణానికి కూడా కొన్ని వందల సంవత్సరాలకు పైగా పట్టాయంటే అతిశక్తి కాదు. అందులో కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ మాత్రం దాదాపు ఎక్కడ చూసినా ఒకే విధంగా ఉంటుంది. అది కాకతీయ సామ్రాజ్యం యొక్క కాకతీయుల యొక్క శిల్ప నైపుణ్యం యొక్క ప్రత్యేకతలో చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే లోపలికి వెళ్ళగానే ఇక్కడ గణపతి పూజలు అందుకుంటారు. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకంగా వాస్తు నిర్మితమైనటువంటి ప్రాంతం. ఎందుకంటే లోపలికి రాగానే ముందుగా పూజలు అందుకోవాల్సినటువంటి దేవుడు గణపయ్య కాబట్టి వచ్చేటువంటి భక్తుల లైన్ కూడా ఇలాగే ఉంటుంది. స్ట్రైట్గా రాగానే గణపయ్యను స్వామికి మొక్కుతుంటారు. ఇక్కడ వాళ్ళు ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తుంటారు. ఎందుకంటే తాకిడి ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో కూడా ప్రజలు కూడా ఎక్కువగా దాని విగ్రహాలను తాకకుండా ఒక ఇనుప ర్యాక్ను కూడా ఏర్పాటు చేశారు. మనం ఇక్కడి నుంచి వచ్చినట్టయితే ఒకసారి ఇక్కడ మెయిన్ ప్రధాన ఆలయంలోకి మనం చూస్తున్నాము. ప్రత్యేకించి కూడా ఇక్కడ అతిపెద్ద శివలింగము ఇక్కడ చూడడానికి కూడా ప్రత్యేకంగా అంటే కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ కూడా ఇప్పుడు రామప్పతో పాటు 1000 పిల్లర్ టెంపుల్కి సంబంధించి కూడా ఒకే ఆర్కిటెక్చర్ ఉంటుంది. అది చూసినా ఇది చూసినా సేమ్. కానీ అక్కడ ప్రత్యేకత రాళ్ల యొక్క నిర్మాణం వేరు. అది మొత్తం ఒక రాయితో నిర్మితమైతే ఇది మొత్తం నల్ల రాయితో నిర్మితమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ 1000 స్తంభాల దేవాలయంలో ఆ టెంపుల్ స్వామివారిని మనం చూస్తున్నాము. ఒకసారి గంగు ఉపేంద్ర శర్మ గారు ప్రధాన అర్చకులు, తెలంగాణ అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటున్నటువంటి నేపథ్యంలో వారి పూజా కార్యక్రమాలు విశ్వసుందరీమణులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి కార్యక్రమాలు రూపుదిద్దుకుంటాయో మనం తెలుసుకుందాము. స్వామి నమస్తే. రేపు విశ్వసుందరీమణులు కూడా ఇక్కడ మన వస్తున్నారు. 1000 పిల్లర్ టెంపుల్ ప్రఖ్యాతమైనటువంటి టెంపుల్కి వస్తున్నారు. ఏ పూజా కార్యక్రమాలు ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు రూపొందించబోతున్నారు స్వామి? నిన్నటి రోజున జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా సిటీ పోలీస్ కమిషనర్ గారు, అన్ని శాఖల అధికారులు కూడా రావడం జరిగింది. అటు దేవాదాయ శాఖ, పురావస్తు శాఖ, R&B, అదర్ ఎలక్ట్రిసిటీ, మున్సిపల్ శాఖలు కూడా అధికారులందరూ కూడా రావడం జరిగింది. వారు చేసినటువంటి సూచనల ప్రకారం జిల్లా కలెక్టర్ గారు ముఖ్యంగా మంగళ వాయిద్యాలతోని వారికి పూర్ణకుంభ స్వాగతం పలకాలి. తదనంతరం గర్భాలయంలో ఒక 2-3 నిమిషాల లోపల పూజా కార్యక్రమాలు నిర్వర్తించి అవసరం అనుకుంటే గర్భాలయంలోని ఆ రుద్రేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వర్తించాలి అని చెప్పడం తర్వాత ఆలయ నాట్య మండపంలో కూడా వారికి ప్రసాద వితరణ, అదేవిధంగా శేషవస్త్రాలు అందించడం జరుగుతుంది. దాని కొరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేకంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ శిల్పకళను, ఈ విశ్వసుందరిలు చూడడం వలన ప్రపంచవ్యాప్తంగా కూడా టూరిజం పరంగా కూడా భక్తులను ఎక్కువ శాతం ఆకర్షించే అవకాశం కలుగుతుంది.
టూరిజం పరంగా కూడా తెలంగాణ రాష్ట్రం లోపల పెద్ద ఎత్తున కూడా ఆదాయం రావడం అదేవిధంగా ఆకర్షించబడడం అనేది జరుగుతుంది. కాబట్టి దాని కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపి దాదాపు 15-20 రోజుల పాటు మన ప్రాంతంలో వాళ్ళు పర్యటించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా వరంగల్ కాకతీయుల కాలం నాటి దేవాలయాలను, చారిత్రక ప్రదేశాలను, వారసత్వ సంపదలను గుర్తించాలి, వాటిని మీరు పరిశీలించాలి అని చెప్పడం. దాని కొరకు 1000 స్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప దేవాలయాలు 3 దేవాలయాలు మాత్రమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కాకతీయుల కాలం నాటి దాదాపు 175 దేవాలయాలు మన వరంగల్ జిల్లాలో ఉన్నాయి. అయినా కొన్ని శిథిలం కావడం జరిగింది. తర్వాత ఈ టూరిజం పరంగా అభివృద్ధి చెందడం వల్ల, కొంత ఆదాయం రావడం వల్ల కనుమ దేవాలయాలు కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దాని కొరకు ఈ ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు స్వామి. ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే కాకతీయులు 1000 సంవత్సరాల క్రితమే ఆధ్యాత్మిక పరంగా, ఇటు సాంస్కృతిక పరంగా, ఇటు వ్యవసాయ పరంగా అనేక అంటే ప్రజారంజక పాలన అందించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఆధ్యాత్మికంగా కూడా కళలు, కట్టడాలు ఎలా ఉండాలనేది ఒక ప్రత్యేకమైనటువంటి వాస్తు శాస్త్రానికి సంబంధించి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సర్వతోభద్ర ఆలయం, ఎందుకంటే ఇక్కడ కాకతీయులకు సంబంధించినటువంటి ఫోర్ట్ వరంగల్లో కూడా సర్వతోభద్ర ఆలయం ఉంది. అదే సర్వతోభద్ర వాస్తు శాస్త్రమే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి శైలి కాకతీయుల్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి వాతావరణం అయితే కనిపించబోతుంది. ఇప్పటికే 170 ఆలయాలు కూడా ఉండేటువంటి పరిస్థితులు అని చెప్పి అంటున్నారు. అక్కడ ప్రతి ఆలయాన్ని కూడా పునరుద్ధరింపజేస్తే ప్రతి ఊరు కూడా ఒక పర్యాటక రంగంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను కాకతీయులు రూపొందించారు. అలాగే గ్రావిటీ సిస్టమ్ ద్వారా పంటలకు నీరు అందించే విధంగా గొలుసు కట్టు చెరువులను కూడా నిర్మించారు. వాటికి సంబంధించి కూడా ఎట్లాంటి బ్రిడ్జ్లు అవి లేకున్నా కానీ అప్పుడే ఒక పర్యాటకంగా కూడా, దాంతోపాటు ఇక్కడ వ్యవసాయ పరంగా కూడా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలు ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి వ్యవస్థ మళ్ళీ పునరుజ్జీవం పోసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాన్ని మళ్ళీ దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం కూడా ప్రపంచ సుందరిమణుల పర్యాటకంగా కూడా ఇక్కడికి వాళ్ళు రాబోతున్నారు. దీని ద్వారా ప్రపంచ పర్యాటకులను కూడా ఆకర్షించడానికి ఒక ప్రత్యేకంగా ఇది ఒక కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వరంగల్ నగరానికి కూడా ప్రపంచ సుందరిమణులు రావడము పర్యాటకంగా మరోసారి ప్రపంచానికి గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉండడంతో అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం 1000 స్తంభాల దేవాలయంలో ఉన్నాము. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి 1000 స్తంభాల దేవాలయానికి కూడా భక్తులు ఇక్కడ స్వామి కార్యం స్వకార్యం ఇటు పర్యాటకంగా కూడా ఉండడంతో పాటు స్వామివారిని దర్శించుకుని ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఇంత అద్భుతమైనటువంటి కట్టడాలను చూసి కూడా ఔరా అంటున్నటువంటి పర్యాటకులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి మనం వారితో మాట్లాడదాం. వెంకటేష్ అండి, హైదరాబాద్ నుంచి వచ్చాము. 1000 స్తంభాల గుడి మనకి చారిత్రకంగా చాలా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని గుర్తించడం జరిగింది. మిస్వాల్ పోటీలో భాగంగా ఇక్కడికి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారని ఏర్పాట్లు చేస్తున్నారు, చూస్తున్నాం మేము. ఎన్నో చిత్రాల్లోనూ ఎన్నో రోజుల నుంచి ఈ గుడి గురించి చాలా ప్రాచుర్యం పొందింది. వర్షం లాంటి సినిమాల్లో, ఇంకా ఎన్నో సినిమాల్లో దీనికి ఉంది. రామప్పతో పాటు ఇలాంటి టెంపుల్స్లో మనకి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల దేశంలో ఇన్ని ప్లేసెస్ ఉన్నాయని వరల్డ్ మొత్తం తెలియడం జరుగుతుంది. దీన్ని స్వాగతించే విషయం అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక నిజంగా చెప్పుకోవచ్చు, భారతదేశంలో ఏ మూలకి వెళ్ళినా అదొక ఆధ్యాత్మిక క్షేత్రంగానే చూడవచ్చు. ఎందుకంటే చూడాలే కానీ మాంసనేత్రాలతో కాకుండా మనోనేత్రాలతో చూస్తుంటే ఎప్పుడైనా ఒక ఆధ్యాత్మిక అనుభూతులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే మేడం నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నిజామాబాద్ నుంచి వచ్చాము. ఎట్లుంది మేడం 1000 పిల్లర్ టెంపుల్ వరంగల్? ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది, కొంచెం షాకింగ్గానే ఉంది. ఇప్పుడు ఆ టాలెంట్ ఉందో లేదో అన్నట్టుగా డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇది ఒక యజ్ఞం లాగానే, ఎందుకంటే అందరితోటి అయ్యేటువంటి పరిస్థితి కాదు. అట్లాంటి ఆర్కిటెక్చర్ ఇప్పుడు నిర్మించే కట్టడాల్లో కనిపిస్తుందా? లేదు లేదు, అస్సలు లేదు. అంటే ఇప్పుడున్న టెక్నాలజీతో మిషన్స్తో వాడుతున్నారు కానీ ఈ మాన్యువల్ ఆర్కిటెక్చర్ కార్వింగ్ అనేది అసలు లేదు. మీరు ఇక్కడ వరంగల్లో ఎక్కడెక్కడ ఏమేమి చూసారు మేడం? ఇక్కడ భద్రకాళి టెంపుల్ వెళ్ళొచ్చాము ఇక్కడికి. ఇది ఫస్ట్ టైం నేను విజిట్ చేయడం 1000 పిల్లర్ టెంపుల్స్. ఇప్పుడు ఇంతకుముందు ఇట్లాంటి టెంపుల్స్ ఆర్కిటెక్చర్ ఎక్కడైనా చూసారా మేడం మీరు? ఇంత బయట వేరే రాష్ట్రాల్లో కానీ ఇంత డీటెయిలింగ్ ఇంత పెద్ద అదైతే నేను ఎక్కడ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. చిన్న చిన్నవి చూసాను కానీ ఇది ఫస్ట్ టైం ఇంత పెద్దది. చాలా బాగుంది. ఇక్కడ మనం చూద్దాం, మరికొంతమంది మనం పర్యాటకులతో మాట్లాడదాం. ఎందుకంటే వీళ్ళు చూస్తున్నారు చాలా, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా ఉంటుంది కానీ దేని ప్రత్యేకత దానికే. ప్రత్యేకించి ఇక్కడ 1000 పిల్లర్ టెంపుల్ అంటేనే ఫస్ట్ ఒక కాకతీయ సామ్రాజ్యం గుర్తుకొస్తుంది. వారు ప్రజారంజకంగా పాలించినటువంటి విధానం గుర్తుకొస్తుంది. దాంతోపాటు ఆధ్యాత్మికంగా శైవం వెలిసిల్లినటువంటి క్షేత్రాలు గుర్తుకొస్తాయి. మరికొంతమంది భక్తులు పర్యాటకులు ఉన్నారు, మనతో మాట్లాడదాం. నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? నిజామాబాద్ నుంచి వస్తాను. ఎట్లా అనిపిస్తుంది సార్ వరంగల్? బాగుంది, వరంగల్ బాగుంది. ఇక్కడ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంది.
ఉంది. అంత ఓల్డ్ ఏజ్లో అంత పురాతన కాలంలో ఇంత కార్వింగ్ ఎలా చేస్తారని డౌట్ మాత్రం ఉంది. చిన్నపిల్లకి చూపిస్తే మాత్రం చాలా బాగుంటుంది. వాళ్ళు చూసినప్పుడు మన తెలంగాణలో ఇంత మంచి టెంపుల్ ఉందా, ఇలాంటి ఆర్కిటెక్చర్ ఉందా అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో చిన్నపిల్లలకి కుదిరినప్పుడు తీసుకురావడం బాగుంటుంది అని నా ఒపీనియన్. అంతే. ఇప్పుడు విశ్వసుందరి మనులు కూడా రేపు ఇక్కడికి వస్తున్నారు. నిజంగా ఇది చూసి వాళ్ళ అభిప్రాయం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే వాళ్ళకు కూడా ఇంత మాన్యువల్ కార్వింగ్ అయితే వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి చూసినప్పుడు ఎగ్జాక్ట్లీ థ్రిల్ అవుతారు. వాళ్ళు ఎక్కువ మట్టుకైతే థ్రిల్ అవుతారు. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇక్కడ దాదాపు బయట మాత్రం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ భక్తులు మాత్రం లోపలికి వచ్చిన తర్వాత ఈ శిల్ప సౌందర్యాన్ని చూసి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్వింగ్ అనేది దాదాపు మాన్యువల్గా చేయడం, ఎట్లాంటి మిషన్లు లేనటువంటి సమయంలోనే ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థను రూపొందించడం కూడా చాలా అద్భుతంగా చెప్తున్నారు. మళ్ళీ ఒక సందర్భం వచ్చింది, ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 120 దేశాల ప్రతినిధులు ఇక్కడ పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఎట్లాంటి ఆధ్యాత్మిక అనుభూతి పొందుతారన్నది కూడా ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మనసు అందరికీ ఒకటే, కానీ ఆ భావన అనేది ఒక్కొక్కరి ఆలోచన శక్తిని బట్టి ఉంటుంది. కాబట్టి అద్భుతమైనటువంటి భావనలకు కేంద్రంగా ఆలవలంగా నిలయంగా ఉన్నటువంటి ఈ రామప్ప దేవాలయము, అలాగే 1000 స్తంభాల దేవాలయము, అయితే కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఫోర్ట్ వరంగల్, ఈ ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు సందర్శించడానికి కూడా వస్తున్న నేపథ్యంలో ఒకసారి ఆ ఆధ్యాత్మిక ప్రవృత్తితో పాటు భక్తులు చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఒకసారి మనకు చాలా అద్భుతంగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా రేపు జరగబోయేటువంటి కార్యక్రమాలకు చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ స్వామి కార్యం స్వకార్యం రెండూ జరగబోతున్నాయి. ఇక్కడ ఆధ్యాత్మిక అనుభూతులతో పాటు పర్యాటకంగా ఉన్నటువంటి ప్రాంతాలని సందర్శించడం కూడా చాలా గొప్ప అదృష్టంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు భావిస్తున్నటువంటి పరిస్థితి. త్రికూట దేవాలయంగా పిలుచుకున్నటువంటి 1000 స్తంభాల దేవాలయాన్ని కూడా భక్తులు కూడా సందర్శిస్తున్నారు. మరికొంతమంది మనం భక్తులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడే లోకల్ రెడ్డి కాలనీ. రెగ్యులర్గా వస్తుంటారు ఇక్కడికి? రెగ్యులర్గా వస్తూ ఉంటాం. ఎట్లా ఉంది ఇక్కడ వాతావరణం చూస్తున్నారు? ఎందుకంటే విశ్వసుందరి మనలు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ ర్యాంప్ వాక్ కూడా చేస్తున్నారట. ప్రపంచం కూడా మళ్ళొకసారి మన 1000 స్తంభాల దేవాలయం తెలిసేటువంటి పరిస్థితులు కనబడబోతున్నాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇస్ వెరీ గ్రేట్ఫుల్ టు అవర్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. ఎందుకంటే మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అనేటివి ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి వచ్చే మిస్ వరల్డ్ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వరంగల్కి వచ్చి 1000 స్తంభాల గుడిని ఎక్స్ప్లోర్ చేయడం అనేది ఇది ఒక వరల్డ్ వైడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వరంగల్, హైదరాబాద్, ఇండియాకి పరిమితమైనటువంటి హెరిటేజ్ ఏదైతే ఉందో ఇది వరల్డ్ వైడ్గా మనకు టూరిజంని బూమింగ్ చేసేటువంటి సెక్టార్గా ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఇనిషియేటివ్ తీసుకుందో దానికి మనము గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పవచ్చు. అండ్ ఈ వరంగల్ ఇలాంటి ఆర్కిటెక్చర్ అండ్ ఇలాంటి వన్ స్టోన్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఏకశిల నిర్మాణం అంటాం దీన్ని మనం. కాకతీయుల కాలంలో ఇది ఏంటంటే దీని ప్రత్యేకత ఏకశిల నిర్మాణం అనమాట. ఇది ఏదో ఇటుకల్లాగా పేర్చి కట్టినది కాకుండా ఒకటే స్టోన్ని వాళ్ళు మనం చూస్తే ఇక్కడ చూడండి అంత స్మూత్గా దారపు అంటే దారాలను గుచ్చి తీసేటువంటి ఏదైతే ఆర్కిటెక్చర్ ఉందో ఇది చాలా గ్రేట్ అనమాట. మనం ఇప్పటివరకు దీనికి అంత ఆదరణ రాలేదు, కానీ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ద్వారా మనకు టూరిజం వల్ల ఇది వరల్డ్ వైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాకతీయుల యొక్క పరిపాలన మరియు వాళ్ళ ఆర్కిటెక్చర్ని మనం విశ్వవ్యాప్తం చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. అయితే ఇక్కడ చెప్తున్న నిజంగా వాస్తవానికి ఏంటంటే ఇప్పటి వరకు ఒక పరిమితంగానే ఉంది. ఇప్పుడు ప్రపంచ పర్యాటకులు కొంతమంది వచ్చారు, కానీ అట్లాంటి పర్యాటకులు కాకుండా 120 దేశాల నుండి కూడా వాళ్ళందరూ వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇది మళ్ళీ విశ్వవ్యాప్తం అంటే ఇంతకుముందే ప్రపంచంగా వెళ్ళింది, కానీ అది మరీ మూలాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. దానికి సంబంధించి ఓరుగల్లు బిడ్డలుగా పుట్టడం కూడా తమ అదృష్టంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రపంచ సుందరీమణులు ఇక్కడికి వరంగల్కు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు మనం 1000 పిల్లర్ టెంపుల్ దగ్గర ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయో చూసాము. ప్రస్తుతానికి ఫోర్ట్ వరంగల్ దగ్గరికి వచ్చాము. ఫోర్ట్ వరంగల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఏర్పాట్లు ఇప్పుడే ప్రారంభమవుతున్నాయి. రేపు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లా జరుగుతుందనేది కూడా మనం ప్రత్యేకంగా చూడవచ్చు. ఇప్పటికీ ఇక్కడ గతంలో ఉన్నటువంటి దానికి ఇప్పటికి ఉన్నదానికి దినదిన ప్రవర్ధమానంగా ఉంటుంది. కాకతీయుల సామ్రాజ్యానికి సంబంధించి 1000 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఆ చరిత్ర ఆనవాళ్లు కనిపించాయి, కానీ మధ్యలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దానికి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేకపోవడము, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కాకతీయ సామ్రాజ్యాన్ని కేంద్రంగా కాకతీయ సామ్రాజ్యం యొక్క పరిపాలన వైభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పరిపాలన విధానాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా మొత్తం ఇరిగేషన్ ట్యాంక్స్ కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి, కాకతీయ పరిపాలనకు సంబంధించి కూడా రూలింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే లోపల మొత్తం దాదాపు కాకతీయ సామ్రాజ్యం ఏదైతే కోట ఉందో ఫోర్ట్ వరంగల్ దాదాపు మనం చూస్తున్నటువంటి ప్రాంతంలోనే ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా 4 తోరణాలు 4 వైపులా ఉంటున్నాయి. అటు తూర్పు అభిముఖంగా, అలాగే పశ్చిమ అభిముఖము, అలాగే ఇక్కడ దక్షిణ అభిముఖము మొత్తం చూసినట్టయితే 4 తోరణాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి
ఒక్కసారి మనం చూసుకోవచ్చు. ఇక్కడ దాదాపు ఎక్కడ చూసినా కానీ కాకతీయుల కళా శిల్ప సౌందర్యాన్ని మాత్రం ఇక్కడ కొన్ని ఆనవాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇప్పుడే ఇంత అద్భుతంగా ఉంటే అది పూర్తి స్థాయిలో సర్వతోభద్ర ఆలయం పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేదన్నటువంటి ఆలోచనలు కూడా మనకు చాలా అబ్బురపరుస్తుంటాయి. ఒక్కొక్క శిల్ప సౌందర్యాన్ని చూస్తుంటే కూడా చాలా నభుతో నభవిష్యత్ అన్నట్టుగా కనిపించేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతంగా గుర్తింపు పొందాలంటే ఇది ఒక ఖచ్చితంగా పబ్లిసిటీ అవసరము. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రపంచ సుందరీమణులను కూడా ఇక్కడ ఫోర్ట్ వరంగల్ అలాగే 1000 స్తంభాల దేవాలయంతో పాటు రామప్ప దేవాలయం యొక్క ప్రాశస్తిని కూడా దశ దిశలా వ్యాపింపజేయడానికి ఉద్యుక్తులు అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే అధికారులు కూడా సందర్శించినటువంటి నేపథ్యంలో ఎక్కడ ఏర్పాటు జరగాలనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు గత కొద్ది రోజుల నుండే చేస్తున్నారు. రామప్ప దేవాలయము అలాగే ఫోర్ట్ వరంగల్తో పాటు ఇక్కడ 1000 స్తంభాల దేవాలయం ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఇప్పటికే ప్రతి ఒక్క ఈవెంట్ ఎట్లా సక్సెస్ఫుల్ కావాలన్నటువంటి దాని మీద ఈవెంట్ మేనేజర్లకు అప్పగించారు. ప్రస్తుతానికైతే ఈ ఫోర్ట్ వరంగల్ తూర్పు ముఖద్వారం దగ్గర మనం ఉన్నాము. దీంతో పాటు ఇక్కడ ర్యాంప్ వాక్ అనేది కూడా 1000 స్తంభాల దేవాలయంలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఈవెంట్ మేనేజర్స్ చెప్తున్నారు. ఇక్కడ కూడా లేజర్ లైటింగ్ అనేది కూడా ఈవినింగ్ 7 తర్వాత కూడా ఉండబోతుంది. ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి కారిడార్ల మొత్తం వాళ్ళు తిరిగి ప్రతి ఒక్క పిల్లర్ దగ్గర ప్రతి ఒక్క ఆర్చ్ దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచ సుందరీమణులు ఇక్కడికి వచ్చి ఇక్కడ దీని యొక్క ప్రాశస్త్యాన్ని కూడా ఫోటోషూట్ ద్వారా ఉంటుంది. ఆ ఫోటోషూట్ ద్వారా కూడా ప్రపంచానికి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి గైడ్స్ వాళ్లకు ఇన్స్ట్రక్షన్ చేయనున్నారు. దీనికి సంబంధించి కాకతీయుల చరిత్ర, ఈ కళా వైభవము, శిల్ప సౌందర్యము, కాకతీయుల పరిపాలన వీటన్నిటి మీద కూడా వాళ్ళకి ఇంగ్లీష్లో అంటే వారి వారి భాషలకు సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత దీని ద్వారా ప్రపంచానికి సంబంధించి కూడా కాకతీయుల యొక్క పరిపాలన వైభవము, కళా వైభవం కూడా ప్రపంచానికి మొత్తం తెలియజేసే విధంగా ఉంటుంది. మొత్తం 120 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అంటే సుందరీమణులు కూడా ఇక్కడికి వచ్చి ప్రపంచానికి సంబంధించినటువంటి అందగత్తెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఫోర్ట్ వరంగల్తో పాటు రామప్ప దేవాలయము అలాగే 1000 పిల్లర్ టెంపుల్ని కూడా సందర్శించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం కూడా ప్రత్యేకమైనటువంటి ఒక రిహార్సల్స్ కూడా ఈరోజు జరగబోతున్నాయి. దానికి సంబంధించి కూడా అక్కడ మనం చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.